ఈ రోజు నేను మీకు చూపిస్తాను. రండి చూద్దాం. ఈ రోజు నేను మీ ముందుకి మెంతికూర పప్పు అనే రెసిపీతో నేను వస్తున్నాను. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఆ మెంతికూర పప్పు చేసేటప్పుడు మీకు చేదు రాకుండా చక్కగా తినేటప్పుడు చాలా కమ్మగా ఉండాలంటే అది ఏ రకంగా తయారు చేయాలి, దానికి కావాల్సిన కొలతలు ఏంటనేది ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మెంతికూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా 2 గిద్దల పప్పుని మనం 1 గంట ముందు నానపోసుకొని, ఆ తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు కుక్కర్ అవైలబిలిటీగా ఉంటే కుక్కర్తో మీరు ఈ రకంగా ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్ని అసలు యూజ్ చేయను, అందువల్ల నాకు అవైలబుల్గా ఉన్న బౌల్లో నేను పప్పుని ఉడికించుకుంటాను. ఈ రకంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని ఒక 20 to 25 మినిట్స్ మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు వీడియోలో చూపించిన రకంగా చక్కగా తయారవుతుంది. ఆ తరువాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా సన్నగా కట్ చేసేసుకొని వాటిని అందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 1 గంట సహాయంతో ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ మెంతి కూరని ఎన్ని కట్టలు తీసుకోవాలంటే 3 కట్టలు. 3 కట్టలు తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా గంట సహాయంతో మనం మెంతి కూరని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలు చక్కగా ఆ పప్పులో కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తరువాత 1 గ్లాస్ వాటర్ని అందులో పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఆ తరువాత కొంచెం కొత్తిమీర కట్టను కూడా సన్నగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తరువాత పప్పుని ఈ రకంగా కలుపుకోవాలి. ఆ తరువాత చింతపండుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా రుచికి సరిపడినంత కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ కారం యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం ముందుగా 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం కాబట్టి. అంతేకాకుండా రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత మళ్ళీ గంట సహాయంతో చక్కగా ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన రకంగా మీరు చేయాలి. ఆ తరువాత ఒక పళ్ళెం తీసుకొని ఆ గిన్నెని ఆ పళ్ళెం సహాయంతో క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత పావు గంట తర్వాత కొంచెం ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ రకంగా అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే ఈ మెంతికూర పప్పు చక్కగా మెత్తగా తయారవుతుంది. ఈ మెంతికూర పప్పు తయారు చేసేటప్పుడు మీరు ఒక చిన్న టిప్ పాటించాలి. 2 గిద్దల పప్పుకి 3 కట్టలు మాత్రమే యాడ్ చేసుకోండి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకుంటే కూర చేదు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ కొలతను మీరు పాటించారు అంటే మెంతికూర పప్పు చేసుకునేటప్పుడు ఏ రకంగా మీకు చేదు రాదు. ఈ రకంగా చిన్న చిన్న టిప్స్ని మనం పాటించాము అంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ పళ్ళెంని క్లోజ్ చేసేసుకోండి. అలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పప్పు మెత్తగా ఉడికేదాకా అంతేకాకుండా అందులోని నీరు ఆవిరయ్యేదాకా మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి 30 నుంచి 35 నిమిషాల సమయం తప్పకుండా పడుతుంది. ఇంతలో మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకుని మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ తాలింపు మిశ్రమాన్ని మనం వేయించుకోవాలి. అంతేకాకుండా మీరు చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తాలింపు మిశ్రమాన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. మీరు అవసరం అనుకుంటే ఇంగువను కూడా కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకుకూరలు చేసినప్పుడు తాలింపులో ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఇంగువను ఎప్పుడు వేస్తారు అంటే తాలింపు మిశ్రమం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ ఇంగువ మిశ్రమాన్ని వేస్తే తాలింపులో ఆ ఇంగువ చక్కగా వేగి మంచి అరోమాని ఇచ్చి అంతేకాకుండా కూర ఎంతో రుచిగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఈ రకంగా తాలింపును మనం వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా తాలింపుని వేయించుకోండి. ఇంతలో ఈ పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఆకు వేయకపోవటం వల్ల పప్పు చేదు అస్సలు రాదు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకున్నారు అంటే మెంతికూర పప్పుని చాలా రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. ఇష్టమైతే మీరు 2 టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఆ తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని ఈ రకంగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా మెంతికూర పప్పు చక్కగా రెడీ అయిపోయింది. ఇంకేముంది, చక్కగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ మెంతికూర పప్పుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు రెడీ అయినట్టే. ఇలా చేసి పెడితే మీ చిన్నపిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మెంతికూర పప్పు తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను చూపించిన టిప్స్ ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఎలైట్ దీప్తి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఎలైట్ దీప్తి.